తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. వరద నీటితో సాగర్ నిండు కుండలా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయం 2 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ నాగార్జున సాగర్ వద్ద లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. కృష్ణపట్ట ప్రాంతంలో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లో తొనికిసలాడుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 65,000 క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వచ్చి చేరుతుండడంతో 2 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి దిగువకు 15,000 క్యూసెక్ల నీటిని వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు, మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ 590 అడుగుల మేర ఎగువ వచ్చిన నీటి మొత్తాన్ని కూడా దిగువకు పులిచింతల వైపు వదులుతున్నారు. అదేవిధంగా మొత్తం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు 312 టీఎంసీల నీటిని మొదటిసారిగా ఇప్పటివరకు అయితే మెయింటైన్ చేస్తూ ప్రాజెక్టు అధికారులు ఇటు విద్యుత్ ఉత్పత్తితో పాటు జంట నగరాలకు తాగునీటి అవసరాలు, అదేవిధంగా ఎస్ఎల్బీసీ వరద కాలువతో సహా మొత్తం కలిపి 65,000 క్యూసెక్ల నీరు పైనుంచి వస్తున్నటువంటి నీటిని యథావిధిగా ఇటు విద్యుత్ ఉత్పత్తి, అదేవిధంగా కృష్ణపట్ట ప్రాంతంలోకి వెళ్తున్నటువంటి 2 గేట్ల ద్వారా 5 అడుగుల మేర పైకెత్తడంతో 15,000 క్యూసెక్ల నీరు, పవర్ జనరేషన్ ద్వారా 29,600 క్యూసెక్ల నీటిని, జంట నగరాలతో పాటు ఎస్ఎల్బీసీ కెనాల్కి మొత్తం కలిపి 65,000 క్యూసెక్ల నీటిని దిగువకు యథావిధిగా ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం మెయింటైన్ చేస్తూ అయితే వదులుతున్న పరిస్థితి ఉంది. ఇక ఎగువల శ్రీశైలంకి సుంకేష్లతో పాటు భారీగా వరద వచ్చి చేరుతుండడంతో జూరాల నుంచి కూడా మొత్తం 1,90,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండడంతో ఈరోజు సాయంత్రం వరకు నాగార్జున సాగర్కు 2 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వస్తున్న అంచనా వేస్తున్న నేపథ్యంలోనే సాయంత్రం ఇంకా ప్రాజెక్టు గేట్లు దాదాపు 10 నుంచి 15 వరకు ఎత్తి దిగువకు నీటిని వదిలేందుకు అధికారులు అయితే ఓవైపుకు సమాయత్తమయ్యారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 15 రోజుల ముందుగానే నాగార్జున సాగర్ డ్యామ్కు ఊహించిన దానికంటే ఎక్కువ వరద నీరు రావడంతో ఆ ప్రాంత రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్నటువంటి 65,000 క్యూసెక్ల నీరు సాయంత్రం వరకు 2 లక్షల క్యూసెక్ల నీరు దాటితే కనుక 10 నుంచి 15 గేట్లు ఎత్తి మళ్ళీ మరొకసారి నాగార్జున సాగర్ పర్యాటకులకు కనువిందు చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఖమ్మం జిల్లాతో పాటు కృష్ణా జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కొంతమేర అంటే మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని అందించేందుకు 132 టీఎంసీల నీరైతే అవసరం ఉంటుంది. ఇక ప్రస్తుతం సాగర్లో ఉన్నటువంటి 312 టీఎంసీల నీటిలో 132 టీఎంసీలు ఎడమ కాలువకు, అదేవిధంగా మరొక 132 టీఎంసీలు కుడి కాలువకు వదిలితే కనుక మొత్తం 24 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వ్యవసాయానికి సుస్థిరం చేసే దిశగా అయితే ఇరిగేషన్ శాఖ కూడా దీనికి పావులుగా ప్రణాళికలు రచిస్తూ ముందుకైతే పోతుంది. ఎగువ నుంచి వచ్చే నీటిని యథావిధిగా కూడా దిగువ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని ప్రాజెక్టులో మెయింటైన్ చేస్తూ దిగువకు వదిలేందుకు అధికారులు సమాయత్తమవుతున్న నేపథ్యంలోనే వారం రోజుల క్రితమే సాగర్ గేట్లు మొత్తం మూశారు. మళ్ళీ ఈరోజు తాజాగా 2 గేట్లు తెరవడంతో కూడా ఆ ప్రాంతంలో మొత్తం రైతులంతా కూడా మళ్ళీ కృష్ణానదిలోకి ఎవరు కూడా చేపల వేటకు కానీ వ్యవసాయ పనుల మోటార్లకు సంబంధించి కానీ నదిలోకి ఎవరు దిగొద్దంటూ ఇటు గుంటూరు, నల్గొండ జిల్లాల కలెక్టర్లు ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. సాయంత్రంకి మళ్ళీ నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు 10 నుంచి 15 గేట్లు పైకెత్తి దిగువకు నీటిని వదిలేందుకు అవకాశం ఉండడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కృష్ణానదిలో పరవలు దక్తు కృష్ణమ్మ దిగువకు చేరుకునే అవకాశం ఉండడంతో ఎవరు కూడా నదిలోకి వెళ్ళొద్దు అంటూ ఇప్పటికీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇది ప్రస్తుతం నాగార్జున సాగర్లో ఉన్నటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నాగార్జున సాగర్.